డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఇజ్రాయేలీయులకు ముందుగా ఎర్ర సముద్రం ఉందని తెలిసిన దేవుడు ఎందుకు ఎర్ర సముద్రం వైపు ప్రయాణించేలా చేశాడు? ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడానికి దేవుడు ప్రకృతిని ఎలా వాడుకున్నాడు? ఎర్ర సముద్రాన్ని విభజించడానికి తూర్పు గాలిని ఎంత వేగంతో ప్రయాణించేలా దేవుడు చేశాడు? ఎర్ర సముద్రం యొక్క చారిత్రక ఆధారాలు ఏమిటి? ఫరో ఉపయోగించిన మాట వల్ల దేవుడు ఫరోకు ఎర్ర సముద్రం దెబ్బ రుచి చూపించాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయేల్ జనాంగం ఎర్ర సముద్రాన్ని దాటడం నిర్గమకాండము 14వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం పయనం ఎర్ర సముద్రం గుండా మొదలయ్యింది. కానీ ఎర్ర సముద్రం గుండా కాకపోయినా భూభాగం నుంచి కూడా ఇజ్రాయేలీలు కనాను దేశం చేరుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం భూభాగాన్ని ఎంచుకోలేదు, సముద్ర మార్గాన్నే దేవుడు ఎంచుకున్నాడు. దీనికి కారణం ఏమిటంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఈ లేఖనం ప్రకారం ఇజ్రాయేలీలు భూభాగం గుండా కనాను దేశం చేరుకోవచ్చు. కానీ ఐగుప్తు దేశానికి కనాను దేశానికి మధ్యలో ఫిలిస్తీన్ల దేశం ఉన్నది. ఫిలిస్తీన్ల దేశం అంటే ఇప్పటి గాజా ప్రాంతం. వీళ్ళనే పాలస్తీన్లు అంటారు. ప్రస్తుతానికి వీళ్ళతోనే ఇజ్రాయేల్ దేశం యుద్ధం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే అసలు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశం భూమార్గం గుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫిలిస్తీన్ల దేశాన్ని దాటాలి. అయితే ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలకు అనుమతి ఇవ్వకుండా వారితో యుద్ధానికి కాలు దువ్వుతారు. అసలే ఫిలిస్తీన్లు యుద్ధ ప్రవీణులు. అప్పుడు ఇజ్రాయేలీలు యుద్ధానికి భయపడి తిరిగి ఐగుప్తు దేశం తిరిగి వెళ్ళిపోతారని దేవుడు ఫిలిస్తీన్ల దేశం గుండా నడిపించలేదు. ఎందుకంటే ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులైనా కానీ ఎప్పటి వరకు యుద్ధం అంటే ఎరుగరు. యుద్ధ అనుభవం ఇజ్రాయేలీలకు లేదు. పైగా యుద్ధంలో మరణ సంభవాలు జరిగితే మొదట్లోనే రక్తపాతాన్ని తట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ దేవుడు ఆలోచించి భూమార్గాన్ని దేవుడు ఎంచుకోలేదు. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఈ లేఖనం ప్రకారం ఫిలిస్తీన్ల భూభాగం కాకుండా ఎర్ర సముద్రపు మార్గాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అప్పుడు ఇజ్రాయేలీలు సుమారు క్రీస్తు పూర్వం 1461వ సంవత్సరం మార్చి 17వ తారీఖున అర్ధరాత్రి సమయంలో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికే 10 శక్తివంతమైన తెగుళ్ల చేత ఫరో అతని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందువల్ల ఫరో ఇజ్రాయేలును వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చాడు. అయితే దేవుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం వదిలి ఎర్ర సముద్రం గుండా ప్రయాణించేటప్పుడు మరలా ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగూ దిగిరి. ఈ లేఖనం ప్రకారం ఫరో హృదయాన్ని దేవుడు మరలా కఠినపరిచాడు. ఇజ్రాయేలీలను పట్టుకొంటకు ఫరో తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అంటే ఐగుప్తులు కూడా యెహోవాయే దేవుడని తెలుసుకునేలాగున దేవుడు తన మహిమను చూపించడానికి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. అందులో భాగంగానే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించేలా దేవుడు చేశాడు. అప్పుడు ఫరో తన సైన్యాన్ని ఇజ్రాయేలీలను తరుముటకు పంపించాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఈ లేఖనం ప్రకారం ఫరో తన దేశంలో ఉన్న శ్రేష్టమైన 600 రథాలను అలాగే ఆ దేశంలో మిగిలిన అన్ని రథాలను యుద్ధవీరులను అధిపతులను శూరులను వెంటబెట్టుకుని ఇజ్రాయేళ్లను పట్టుకోవడానికి బయలుదేరాడు. ఆ రోజుల్లో శ్రేష్టమైన 600 రథాలు అంటే అత్యంత అధునాతన యుద్ధ రథాలు. ముఖ్య అధిపతులు వీటిని ఉపయోగించేవారు. అత్యంత భయంకరమైన దుర్భేద్యమైన సైన్యంతో ఫరో ఇజ్రాయేళ్లను వెంబడించాడు. అప్పుడు కనుచూపు మేరలో ఫరో సైన్యాన్ని ఇజ్రాయేలీలు చూచి భయపడ్డారు. పైగా వ్యంగ్యంగా మోషేతో ఇజ్రాయేలు జనాంగం ఇలా అన్నారు. అదే అధ్యాయము 11వ వచనం.
అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? ఈ విధంగా మోషేతో వ్యంగ్యంగా ఇశ్రాయేలు జనాంగం మాట్లాడారు. వీరు ఇలా మాట్లాడడానికి కొంత కారణం కూడా ఉన్నది. అది ఏమిటంటే, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక చూస్తే ఫరో సైన్యం వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎటు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా సముద్రాన్ని అయితే దాటలేరు. సముద్రంలోనికి వెళితే మునిగిపోతారు. అలాగని వెనక్కి మళ్ళితే ఫరో సైన్యం వల్ల నాశనం అవ్వాల్సిందే. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనే పరిస్థితి ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పడింది. అప్పుడు మోషే ఇశ్రాయేలు జనాంగానికి ధైర్యాన్ని నింపాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ విధంగా మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ధైర్యపరిచాడు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. అదే అధ్యాయము 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఈ విధంగా దేవుడు మోషేకు చెప్పాడు. అప్పటి వరకు ఇశ్రాయేలులకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు వచ్చి ఫరో సైన్యానికి ఇశ్రాయేలులకు మధ్య నడిచింది. మరియు ఇరువురి మధ్యన అగ్నిస్తంభము నిలిచి ఇశ్రాయేలులకు అర్ధరాత్రిలో వెలుగునిచ్చింది. ఐగుప్తులకు మరింత చీకటి కలగజేసి వారు ఆలస్యంగా వచ్చేలా దేవుడు చేశాడు. అంటే ఐగుప్తీయులు చీకటికి సాదృశ్యం, అలాగే ఇశ్రాయేలు జనాంగం వెలుగుకు సాదృశ్యం. ఆ తరువాత దేవుడు చెప్పిన రీతిగా మోషే ఈ విధంగా చేశాడు. అదే అధ్యాయము 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఈ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుడు చెప్పిన రీతిగా మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా అప్పుడు దేవుడు బలమైన తూర్పుగాలి చేత సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అయితే దేవుడు ఈ తూర్పుగాలిని ఎలా ఉపయోగించుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటే మార్గం దాదాపు 19 కిలోమీటర్లు, అలాగే లోతు 200 నుంచి 205 అడుగుల లోతు. అంటే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో 19 కిలోమీటర్లు ప్రయాణించాలి. అప్పటికి గాని అవతలికి చేరుకోలేరు. తూర్పుగాలి సాధారణంగా గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సాధారణ గాలి వేగంతో ఎర్ర సముద్రాన్ని చీల్చడం అసాధ్యం. సుమారు 200 అడుగుల లోతులో ఉన్న నీటిని చీల్చుకుంటూ 19 కిలోమీటర్ల దారి ఏర్పడాలి అంటే 2,20,000 కిలోమీటర్ల వేగంతో కూడిన తూర్పుగాలి అవసరం. అప్పుడే సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. కానీ సాధారణ తూర్పుగాలి వేగం చూస్తే 50 నుంచి 75 కిలోమీటర్ల వేగం మాత్రమే ఉన్నది. కానీ కావలసిన వేగం మాత్రం 2,20,000 కిలోమీటర్ల వేగం కావాలి. అయితే ఇశ్రాయేలీయులు పడమర నుంచి తూర్పుకు ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తున్నారు. అయితే దేవుడు తూర్పు గాలిని ఎందుకు ఉపయోగించాడు అంటే, ఒకవేళ దేవుడు పడమర గాలిని ఉపయోగిస్తే ఆ గాలి వలన ఇశ్రాయేలు కూడా నాశనం అయిపోతారు. ఎందుకంటే వారు పడమరన ఉన్నారు కాబట్టి. పడమర దిక్కు అయినటువంటి ఆఫ్రికా ఖండం నుంచి గాలి వచ్చేలా చేస్తే ఆ గాలికి ఇశ్రాయేలు జనాంగం కొట్టుకుపోతారు. అందుకే తూర్పు గాలి ఉపయోగిస్తే ఎవరికీ హాని కలగదని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు తూర్పు గాలిని 2,20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి తూర్పు నుంచి దక్షిణానికి రప్పించి మరలా అక్కడ నుంచి ఉత్తరానికి మళ్లించి తరువాత తూర్పు వైపు అత్యంత వేగంతో ప్రయాణించేలా దేవుడు చేశాడు. అప్పుడు 200 అడుగుల లోతులో ఉన్న ఎర్ర సముద్రపు నీరు 1.2 కిలోమీటర్ల వెడల్పుతో చీల్చబడి 19 కిలోమీటర్లు దారిలా ఏర్పడింది. ఆ తరువాత ఏర్పడిన దారిని తగిన ఉష్ణోగ్రతతో వేడి చేసి ఆరిన నేలగా దేవుడు చేశాడు. సుమారు 2000 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో బురదగా ఉన్న నేలను ఆరిన నేలగా దేవుడు చేశాడు. ఆ నేలపైనే ఇశ్రాయేలు జనాంగం నడిచారు. ఆ తరువాత దేవుడు ఏం చేశాడు అంటే, అదే అధ్యాయము 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఈ లేఖనం ప్రకారం ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు చీల్చబడిన నీరు ఇరుప్రక్కల గోడవలే దేవుడు చేశాడు. అనగా ఐస్ గడ్ల వలె నీరు గడ్డకట్టే విధంగా ఇరుప్రక్కల దేవుడు చేశాడు. అప్పుడు క్షేమంగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించగలిగారు. ఇదంతా తెల్లవారుజామున జరిగింది. అంటే ఇశ్రాయేలీయులు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు
ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం వరకు దాటగలిగారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటగానే దేవుడు ఆరిన నేలను మరలా బురద నేలగా చేశాడు. ఇలా ఎందుకు చేశాడు అంటే అదే అధ్యాయము 24-25 వచనములు. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఈ లేఖనం ప్రకారం వెనుక వస్తున్న ఫరో రథాలు ఇశ్రాయేలీయులను చేరుకోకుండా ఉండడానికి ఆరిన నేలను బురద నేలగా చేయడం వల్ల వారి రథాలు బురదలో కూరుకుపోయి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. ఈ విధంగా ఎంతో కష్టపడి ఎర్ర సముద్రం మధ్యలోనికి రాగానే ఐసు గడ్డల్లా గోడల్లాగా ఉన్న ఇరుప్రక్కల నీరును తగిన ఉష్ణోగ్రతతో దేవుడు కరిగించి ఆ జలాలను ఫరో సైన్యాన్ని ముంచేలా దేవుడు చేశాడు. ఈ విధంగా ఫరో సైన్యంలో ఒక్కడు కూడా మిగలలేదు. తరువాత ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో చచ్చిన ఫరో సైన్యాన్ని చూసి దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని మరింత భయపడి మోషే మీద నమ్మకం ఉంచారు. ఇంతకీ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఇంతలా దేవుడు నాశనం చేయడానికి మరియు ఫరో హృదయాన్ని కఠినం చేయడానికి మరొక కారణం కూడా ఉన్నది. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనను. ఈ లేఖనం ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. యెహోవా ఎవడు అని ఫరో అన్నాడు. ఆ ఎవరో చూపించడానికి ఎర్ర సముద్రం దగ్గర తన ప్రచండ శక్తిని దేవుడు ఫరోకు రుచి చూపించాడు. యెహోవాను ఎరుగను అని ఫరో అన్నాడు. యెహోవా అంటే ఎరుగలాగన భయపడి పారిపోయేలాగన ఫరో సైన్యాన్ని దేవుడు ముప్పు తెప్పలు పెట్టాడు. ఆఖరికి సర్వ సైన్యాన్ని దేవుడు నాశనం చేశాడు. మొత్తానికి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం వైపు నడిపించడానికి పలు కారణాలు ఏమిటంటే, 1 భూభాగం గుండా వెళితే ఫిలిస్తీయులతో యుద్ధం చేయవలసి వస్తుందని. 2 ఐగుప్తీయులు దేవుని మహిమను తెలుసుకోవడానికి. 3 ఫరో యెహోవా ఎవడు అన్నాడు, ఆ ఎవరో తెలియచేయడానికి. 4 దేవుని గొప్పతనం ఇశ్రాయేలీయులు చూడడానికి. 5 దేవుని భయం ఇశ్రాయేలీయులకు కలగడానికి. 6 మోషేను ఇశ్రాయేలీయులు మరింత విశ్వసించడానికి. 7 ఫరో సైన్యం మోషే పుట్టిన కాలంలో మగపిల్లలను చంపారు. ఇప్పుడు వారి కుమారులు ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. అలాగే ఎర్ర సముద్రం యొక్క చారిత్రక ఆధారాలు చూసినట్లయితే 1967లో ఆంటోనీ వర్త్ అనే బ్రిటిష్ పురావస్తు శాస్త్రజ్ఞుడు తన పరిశోధన నిమిత్తం ఎర్ర సముద్రం దగ్గర 40 అడుగుల లోతులో 2 కిలోమీటర్ల దూరంలో త్రవ్వినప్పుడు 3020 మానవ పుర్రెలు, 2005 గుర్రాల అస్థిపంజరాలు, కొన్ని బంగారు రథాలు, 97 ఇనుప రథాలు కనుగొన్నాడు. ప్రస్తుతానికి ఇవన్నీ ఈజిప్టు దేశంలోని వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలీయులు ఉత్తర ఐగుప్తు దేశంలో తెలెల్ అను పట్టణంలో 430 సంవత్సరములు జీవించారు. ఆ తెలెల్ పట్టణంలో 1803లో ఇంగ్లాండ్కు చెందిన డాక్టర్ నైలిన్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు తన త్రవ్వకాలలో ఫరో కాలం నాటి మట్టి పాత్రలు, కట్టడాలు, ఇటుకలు, కర్మాగారాలు కనుగొన్నాడు. ఈ విధంగా బైబిల్లో జరిగిన సంఘటనలకు భూమి మీద చారిత్రక ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.